ఉస్మానియా విద్యార్థి నాగేందర్ అయితే మనతో పాటు ఉన్నారు. మరి యువ సంగ్రామ సదస్సు పేరుతోటి సరూర్ నగర్లో జరగబోయేటువంటి సదస్సుకు ఎన్ని వేల మంది విద్యార్థులు వస్తారు, మరి వారి యొక్క నిరుద్యోగ ఆవేదనను ఏ విధంగా వ్యక్తపరుస్తున్న వేళ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న నమస్తే. మరి ఏంటి యువ సంగ్రామ సదస్సు పేరు మీద నిరుద్యోగులందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఒకే వేదికపై రావడము, కేటీ రామారావు గారు మాట్లాడడము, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అన్న, ఈ నెల 18వ తారీఖున సరూర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అనేది లక్షలాది మంది విద్యార్థులతో నిరుద్యోగులతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుందన్న. ఏదైతే 2023 మే 8వ తారీఖున ఈ రాష్ట్రానికి సరూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ రోజు నిరుద్యోగులతోని మాట్లాడి అడ్డమైన హామీలు, దొంగ హామీలు ఇచ్చిందన్న. ఆ హామీలకు యూత్ డిక్లరేషన్ అనే పేరు పెట్టింది. ఆ యూత్ డిక్లరేషన్లోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని చెప్పిందన్న. 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పింది. మొదటి ఏడాదిలోనే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. అలాగే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసింది. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్అప్ చేస్తామని చెప్పింది. 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణమని చెప్పింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పిందన్న. అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు అని చెప్పింది. 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డి పూర్తి చేస్తే 5 లక్షల రూపాయలు అని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో ఒక దొంగ హామీలను సరూర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాల బాకీ ఉందన్న. ఎందుకంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు చెప్పింది కదా. 2 లక్షల ఉద్యోగాలు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఉద్యోగాలు బాకీ ఉందన్న. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి లేదు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 70,000 ఉద్యోగాలను పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఉద్యోగాలు వేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నిరుద్యోగుల వీపుల మీద లాఠీ దెబ్బలు తాకుతున్నాయి. నిరుద్యోగులు కేసుల పాలవుతున్నారు. నిరుద్యోగ యువత ఈరోజు జైల్లో పాలవుతున్నారు. ఈరోజు నిరుద్యోగ యువత రోడ్ల మీద రాష్ట్ర రోకలు చేస్తున్నారు తప్ప ఈరోజు నిరుద్యోగ యువత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన నిరుద్యోగ యువతకు ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదన్న. అందుకే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి ఈ నెల 18న, అంటే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలి, రేవంత్ రెడ్డిని గద్దెదించాలి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని ఢిల్లీ నడివీధిలో ఉరికించాలని చెప్పేసి ఈ నెల 18వ తారీఖున సరూర్ వేదిక నిరుద్యోగ సంగ్రామ సదస్సు జరగబోతుంది. ఆ సంగ్రామ సదస్సుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న లైబ్రరీ నుండి, ఉస్మాన్ యూనివర్సిటీని మొదలు పెడితే ఎక్కడ ఉన్న ఆదిలాబాద్లో ఉన్న లైబ్రరీ నుండి విద్యార్థులు రాబోతున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ, అశోక్ నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ల నుండి కూడా లక్షలాది మంది విద్యార్థులు రాబోతున్నారు. ఈరోజు సంగ్రామ సదస్సును విజయవంతం చేద్దాం. మన బాధను చెప్పుకుందాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిరుద్యోగులకు చేసిన మోసాన్ని చెప్పుకుందాం. లక్షలాదిగా విద్యార్థి నిరుద్యోగులు తరలి రండి. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీని తరిమేద్దామని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తున్నా. అది ఇంకొకటి, మరి మీరు చేయబోయేటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే సంగ్రామ సదస్సు ఉన్నదో, నిరుద్యోగ సంగ్రామ సదస్సు తోటి మరి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ముప్పు ఉన్నదా? మరి అంతం అనేది స్టార్ట్ అయిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సరూర్ వేదిక కౌంటర్ అనేది స్టార్ట్ కాబోతుంది. రేవంత్ రెడ్డి రోజులు దగ్గర పడ్డాయి. 3 సంవత్సరాలు ఈరోజు జూబ్లీస్ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడిపిన రేవంత్ రెడ్డి, నీకు ఎల్లుండి సరూర్ వేదిక నీ కౌంటౌన్ అనేది స్టార్ట్ కాబోతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉండేది సంవత్సరం మాత్రమే అన్న. ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు విద్యార్థులతో కలిపి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని గద్దెదించామని చెప్పేసి, రేవంత్ రెడ్డి మెడల్ వంచామని చెప్పేసి ఈరోజు కాసుకొని ఉన్నారన్న. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కానీ, లేకుంటే నిరుద్యోగులతో పాటు ఈరోజు ప్రతి కార్యక్రమంలో నిరుద్యోగులకు అండగా నిలిచింది బీఆర్ఎస్వి అన్న. ఈరోజు నిరుద్యోగులతో పాటు బీఆర్ఎస్విలో ఉన్న నిరుద్యోగ యువత కూడా, నిరుద్యోగ యువత ఈరోజు బీఆర్ఎస్వి నాయకులు నిరుద్యోగ యువతకు తోడై వాళ్ళకు అండగా నిలబడ్డారు. వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్నారు, వాళ్ళతో జైళ్ళ పాలైనారు, వాళ్ళతో ఈరోజు పోలీస్ స్టేషన్ డ్యూటీ తిరిగిందన్న బీఆర్ఎస్వి. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు
సరూర్నగర్ స్టేడియంకు బయలుదేరండి 18వ తారీఖున రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను మనం కొండారెడ్డిపల్లికి వెళ్దామని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక చెప్తున్నాను. మరి నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలే కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్న విధానాల పట్లనైతే సరూర్ నగర్లో 18వ తేదీనైతే సంగ్రామ సభ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సంగ్రామ సభ జరగబోతున్న వేళ దానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు గారు అయితే వచ్చి మాట్లాడతారు. మరి సభ ఏ విధంగా జరగబోతుంది, మరి సభలో ఏ విధంగా వారు మాట్లాడతారు, మరి నిరుద్యోగులు ఏ సంఖ్యలో వస్తారనే విషయాలను అయితే ఒక నిరుద్యోగి మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మరి ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నెలకొన్నటువంటి ఈ నిరుద్యోగ సంగ్రామ సభ గురించి మీరు ఏమని మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సరూర్ నగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ పేరిట ఒక సభ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను ఏకం చేసి వారికి అనేకమైనటువంటి హామీలు గుప్పించి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క సభా వేదిక ద్వారా మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం చేపట్టిన నాటి నుండి 6 నెలలలోపే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం తిరిగేలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అనేకమైనటువంటి హామీలు యువతకు యూత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా యువతను పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి? యువ వికాసం వికసించకుండానే వాడిపోయినది ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, విద్యార్థులు రేవంత్ రెడ్డి వెంట నడిచి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే విధంగా వారి కృషి చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా వారిపైన తిరిగి అడగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, దాదాపుగా నీవు అధికారం చేపట్టి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా నువ్వు పట్టుమని 10,000 జాబులు కూడా ఫిల్ చేయలేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి పరీక్షలకు ఫలితాలు వెల్లడించి ఆ యొక్క నియామక పత్రాలు అందజేసి మందికి పుట్టినటువంటి బిడ్డలు మా బిడ్డలను ప్రచారం చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ప్రకటించినటువంటి గ్యారంటీలు నీటి మూటలైనవి. ఆ యొక్క మాటలు, ఆ యొక్క హామీలన్నీ కూడా ఉత్తయని యావత్తు తెలంగాణ సమాజం గ్రహించింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు నీ యొక్క కపట నీతిని, నీ యొక్క కపట ప్రేమను తెలుసుకున్నారు. అందుకే రేపు 18న కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున యువ సంగ్రామ పేరిట ఒక సమరబేరిని ఆ రోజు నిర్వహిస్తూ ఉన్నారు. యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ యొక్క సభకు రాబోతూ ఉన్నారని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు బుద్ధి ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులను నువ్వు వంచినట్టు తీరు చూస్తూ ఉంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే తీరు చూస్తూ ఉంటే మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండరు, అలాగే నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానటువంటి మాటలు ఏమైనాయని మేము అడుగుతా ఉన్నాం. వాటన్నిటిని కూడా నీటి మూటలు చేసినావు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఉత్తయి చేసినావు. కాబట్టి రేపు జరిగేటువంటి సంగ్రామ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. ఆ యొక్క సభ ద్వారానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయబోతా ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి 2 ఏళ్లలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ యువత పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు సాధించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ పీరియడ్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు అదే నిరుద్యోగులు
తరపున ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కొట్టాడాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ కేటీఆర్ గారు రేపు 18 తారీఖు ఏదైతే సర్వనగర్ వేదిక జరుగుతున్నటువంటి ఈ యొక్క యువ సంగ్రామ సదస్సుకు లక్షలాదిగా మంది తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క నిరుద్యోగ వాడి యొక్క కడుపు కాలుతూ ఉన్నదని చెప్పేసి ఏ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పిలిపించినా కూడా రేపు జరిగేటటువంటి సంగ్రామ సదస్సుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా లక్షలాది మంది ఈరోజు తరలి వస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరును గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇస్తేనేమో వాళ్ళు ధర్నాలు చేయలేదంట, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే ధర్నాలు చేసినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి తప్పకుండా గౌరవ కేటీఆర్ గారు కూడా తప్పకుండా ఈ నిరుద్యోగుల తరపున పక్షాన మనం నిలబడాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీపై కొట్టాడాలి అని చెప్పేసి తప్పకుండా రేపు 18 తారీఖున జరిగినటువంటి ఈ యొక్క సర్వనగర్ వేదిక జరుగుతున్నటువంటి సభ లక్షలాది మందితో నిండిపోయి తప్పకుండా వీరికి ఒక దిశానిర్దేశం కేటీఆర్ గారు చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.